7వ, 8వ, 9వ, 10వ అధ్యాయము. అక్కడ నుండి ఓ మై మీ పెన్సిల్ను మరియు కాగితమును మరియు ప్రతిదీ సిద్ధముగా ఉంచుకోండి. ఏలైనగా ప్రభు మనకు గొప్ప సమయాన్ని ఇవ్వబోచున్నాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనము పౌలు ప్రభువైన యేసును హెచ్చిస్తూ మరియు తగిన స్థానములో ఉంచుచున్నాడు. ఇప్పుడు ఈ రాత్రి మనము దీనిని ముగించుకుంటే ఆదివారము ఉదయమున మరి దీనిలో చాలా భాగం సరిగ్గా ఆదివారము ఉదయపు వర్తమానంతో కలుస్తుంది. ఎందుకనగా అది విశ్రాంతి దినమును ప్రత్యేకపరుస్తుంది. ఈనాడు విశ్రాంతి దినమును పాటించు వారి మధ్య అది ఒక గొప్ప ప్రశ్నగా ఉన్నది. ఆరాధన కొరకు ఏది సరైనది, శనివారమా లేక ఆదివారమా? దాని గురించి బైబిలు ఏమి చెప్పుచున్నది అని తెలుసుకొనుటకు ఆదివారము ఉదయమున రమ్మని నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరియు కావున ఈ పుస్తకము ధర్మశాస్త్రమును మరియు కృపను వేరు చేస్తున్నది మరియు అది వాటిని వాటి స్థానములో ఉంచుచున్నది. హెబ్రీయులు ధర్మశాస్త్రము ద్వారా పెంచబడ్డారు మరియు ధర్మశాస్త్రముతో కృప ఎలా పనిచేసిందో పౌలు వారికి చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఒక చిన్న నేపథ్యమును తీసుకుందాము. మనము తిరిగి ప్రారంభించబోచున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే, నేను రీడింగ్ కళ్ళజోళ్లు తీసుకున్నాను. బహుశా నేను ఈ రాత్రి ఏదైనా పొరపాటును చదవబోతే మాత్రం నేను వాటిని కలిగి ఉన్నాను. మీకు తెలుసా, నేను 50 ఏండ్లకు కేవలం 2 సంవత్సరాలు తక్కువ వయసు గలవాడను మరియు నేను మునుపటిలాగా నాకు దగ్గరగా ఉన్న వాటిని చూడలేకపోచున్నాను. నా చూపు పదాలు మసకబారుటను నేను గమనించడం ప్రారంభమైనప్పుడు నేను గ్రుడ్డివాడనవుతున్నానని నేను అనుకున్నాను. నేను పరీక్ష కొరకు వెళ్ళాను. వైద్యుడు ఇట్లన్నాడు, లేదు కుమారుడా, నీకు కేవలం 40 సంవత్సరాలు దాటాయంతే. సరి, నేను వృద్ధాప్యం వరకు జీవించినట్లయితే అది మరలా తిరిగి రావచ్చునని, ఆ దగ్గర చూపు తిరిగి మరలా రావచ్చునని అతడన్నాడు. అతడిట్లన్నాడు, ఇప్పుడు నీ బైబిల్ను నీ నుండి కొంచెం దూరంగా పెట్టుకుంటే నీవు చదవగలుగుతావా? నేనిట్లు చెప్పాను, చదవగలను. ఇట్లన్నాడు, కొంతకాలం తర్వాత నీ చేయి అంత పొడవు రాదు. కావున ఇప్పుడు నేను ఆశిస్తున్నాను, ఈ పఠనంలో ఈ చిన్న కాలిన్స్ బైబిల్ ఒక పెద్దచ్చు ముద్రణను కలిగి ఉన్నది. నేను దానిని చక్కగా చూడగలుగుచున్నాను. కాని మనము పెద్ద లోతైన విషయముల వద్దకు వచ్చినప్పుడు అక్కడ మనము క్రొత్త నిబంధనను మరియు పాత నిబంధనను తీసుకొని ఒకదానితో ఒకటి కలపవలసి ఉన్నది. అటువంటప్పుడు నేను ఒక చిన్న స్కోఫీల్డ్ను కలిగి ఉన్నాను మరియు నేను స్కోఫీల్డ్ బైబిల్కు దాని గుర్తులకు అలవాటు పడ్డాను. ఇప్పుడు స్కోఫీల్డ్ వివరణను నేను చదవను, ఎందుకనగా స్కోఫీల్డ్ యొక్క అనేక సిద్ధాంతముల విషయమై నేను అతనితో ఏకీభవించను. అయితే అది అమర్చబడిన విధానము నాకిష్టము, ఎందుకనగా చాలా కాలంగా నేను దానిని కలిగి ఉన్నాను మరియు దానిని చదివి ఉన్నాను. మరియు ఎంతగా అంటే నా అంశమును ఎలా కనుగొనాలో నాకు తెలుసు. బోధించుటకు ఇదంతా నాకు క్రొత్తగా ఉన్నది మరియు నేను అంత పెద్ద బోధకుడను కాదు. అయితే మీరు కొద్దిసేపు నన్ను భరించండి. ఎలాగైనను నాకది తెలిసినంత వరకు నేను మీకు సత్యమునే చెప్తాను. ఇప్పుడు ఈ గ్రంథము పౌలు మీకు గుర్తున్నదా? అతడెలా ఉండుటను మనము కనుగొన్నాము. ఆరంభము నుండి అతడొక గొప్ప బోధకుడు లేదా ఒక గొప్ప పండితుడై ఉన్నాడు మరియు అతడు పాత నిబంధనలో తర్ఫీదు పొందాడు. అతని యొక్క బోధకుడు ఎవరని మనము కనుగొన్నామో ఎవరైనా నాకు ఇప్పుడు చెప్పగలరా? గమలీయేలు ఆనాటి ప్రఖ్యాతిగాంచిన బోధకులలో ఒకడు. మరియు పిదప పౌలు మనము కనుగొన్నాము. ఒక దినమున అతడు పౌలు అని పిలువబడక ముందు అతని పేరు ఏమిటో ఎవరైనా నాకు చెప్పగలరా? సౌలు. మరియు అతడు యెరూషలేములో ఒక గొప్ప అధికారి, ఒక మతపరమైన అధికారి అయి ఉన్నాడు. మరియు అతడొక నిజమైన శిక్షణ పొందిన మతభక్తి గల వ్యక్తిగా ఎదిగాడు. అతడు 4 లేదా 5 వేరువేరు భాషలు మాట్లాడగలడు మరియు చాలా తెలివైన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. మంచిది. అతని యొక్క విద్య మరియు తెలివి అతనికి సహాయపడ్డాయా? లేదు. క్రీస్తును నేర్చుకొనుటకు తాను ఎరిగి ఉన్నదంతా మర్చిపోవలసి వచ్చిందని అతడు చెప్పాడు. కాబట్టి అటువంటప్పుడు దానికి ఒక తెలివైన వ్యక్తి లేదా ఒక చదువుకున్న వ్యక్తి అవసరం లేదని మనము కనుగొన్నాము. ఎలాగైనను దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొనుటకు ఇష్టపడే ఒక మనిషి దానికి అవసరమై ఉన్నాడు. మీకు తెలుసా, డ్వైట్ మూడీ ఎంతగా విద్య లేనివాడంటే వాస్తవంగా అతని రచనలు ఎంత పేలవంగా ఉండేవో నేను చెప్పగలను. వారు ఎల్లప్పుడూ అతని వర్తమానాలను సరిచేయవలసి ఉండేది. అతడు అంతగా వ్రాయలేనివాడు, అంతగా విద్యలేనివాడు. బైబిల్ గ్రంథములోని పేతురు మరియు యోహాను వారు తమ స్వంత పేరును కూడా వ్రాయలేనంతగా విద్యలేనివారై మరియు అది సరిగ్గా వారి ఎదుటనే ఉంచబడినను దానిని ఎరుగకై ఉండేవారని మీకు తెలుసా? రాజ్యం యొక్క తాళపు చెవులను కలిగి ఉన్న
అపోస్తలుడైన పేతురు తన ఎదుట సంతకము చేయబడి ఉన్న తన పేరును కూడా గుర్తించేవాడు కాదు. దాని గురించి ఆలోచించండి. అతడు అజ్ఞాని మరియు విద్య లేనివాడు అని బైబిల్ చెప్పినది. కాబట్టి అది నాకు ఒక అవకాశాన్నిస్తుంది. ఆమేన్. అవునయ్యా, దేవుడు ఒక మనిషికి దానిని చేయగలడని దాని ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనము దీనిని కనుగొన్నాము. పౌలు ఒక గొప్ప అనుభవాన్ని పొందుకున్న వెంటనే నేను మిమ్మల్ని అడగగోర్చున్నాను, క్రీస్తునొద్దకు రావడానికి ఒక అనుభవం అవసరమా? ప్రతి ఒక్కరూ ఒక అనుభవమును పొందుకుంటారా? అవునయ్యా, అవునయ్యా. అది ఒక జన్మయ్యి ఉన్నది. అది ఒక అనుభవమై ఉన్నది. మరియు కావున ఈ మధ్యనే మేము ఒక లూథరన్ కళాశాలలో ఉన్నాము. నేను ఈ మధ్యాహ్నము టామ్ హేర్తో కలిసి భోజనం చేసే భాగ్యమును కలిగి ఉన్నాను. ఆలస్యమైంది. 12 గంటలకు నేనక్కడ ఉండవలసి ఉన్నది. ఐరిష్ వాడైనట్టి ప్రఖ్యాతిగాంచిన ప్రార్థనా యోధుడు. అతని గురించి ఎంతమంది విన్నారు? మరియు అతడు ఈ సహోదరుడు ఎప్తో అతని కార్యక్రమంలో ఉన్నాడు. మరియు ఇక్కడ అమెరికాలో అనేక చోట్లకు వచ్చాడు. మరియు ఈరోజు నేను అతనితో కలిసి భోజనం చేశాను. మరియు నేను 3 గంటలు ఆలస్యంగా వెళ్ళాను. మేము భోజనం చేస్తున్నప్పుడు దాదాపు 3:30 పావు తక్కువ 4 అగుచున్నది. అయితే అంతా బాగానే జరిగినది. మరియు ఈ విషయాల గురించి యేసుక్రీస్తు ఏ విధంగా సమస్తమునకు శిరస్సయ్యున్నాడు అనే దాని గురించి మేము చర్చించుకుంటున్నాము. ఇప్పుడు పౌలు దీనిని కనుగొన్నప్పుడు అతడు ఈ అనుభవాన్ని పొందుకున్నాడు. మరియు పిదప అతడు ఈ అనుభవమును అంగీకరించుటకు ముందు అది తప్పక తిరిగి బైబిలుతో సరిపోవలసి ఉన్నది. మరియు అతడు బయలుదేరి వేరొక దేశమునకు వెళ్ళాడని మనము కనుగొన్నాము. మరియు అతని అనుభవము సరైనదా కాదా అని చూచుటకు లేఖనమును పరిశోధించుచు అతడు 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అతడు ఎదుర్కొనవలసిన ఒక గొప్ప కార్యమున్నదని మనము గ్రహిస్తున్నాము. అతడు తిరిగి వచ్చి మరియు అతని సంఘమునకు ప్రజలందరికీ అతడు దేనినైతే హింసించాడో అదే సత్యమని చెప్పవలసి ఉన్నాడు. మీరు అటువంటిదేదైనా చేయవలసి వచ్చిందా? నిశ్చయముగా దాదాపు అందరూ చేయవలసి వచ్చింది. తిరిగి వెళ్ళి మరియు ఇట్లు చెప్పవలసి వచ్చింది. మనము పరిశుద్ధ గుండ్రాళ్ళు అని పిలిచిన ఆ ప్రజలు మరి వారు చెప్పేదే సత్యమని కనుగొన్నాము. చూశారా? అంతే. మనము కేవలం వెనుకకు తిరగవలసి ఉన్నాము. మరియు ఒకప్పుడు మనము ద్వేషించిన వాటిని ఇప్పుడు మనము ప్రేమిస్తున్నాము. అది ఒక మార్పై ఉన్నది. ఒక వింతైన విషయమై ఉన్నది. వింతైనది. ఇప్పుడు పరిశుద్ధ గుండ్రాయి గురించి నేను ఆ విషయమును చెప్పాను. అటువంటిదేదీయూ లేనే లేదు. అసలు అటువంటిదేదీయూ లేదు. అయితే ప్రజలను, హోలీనెస్ ప్రజలను వారలా పిలుస్తారు. అయితే పరిశుద్ధ గుండ్రాళ్ళు అనువారు ఎవ్వరూ లేరు. అటువంటిదేదీయూ లేదు. నేను చూడగలిగినంత వరకు 960 ఎన్నో భిన్నమైన సంఘశాఖలలో ఏ సంఘమైనా ఆ విధంగా నమోదు చేయబడినట్లు ఏ దాఖలాలు లేవు. పరిశుద్ధ గుండ్రాయి అన్నటువంటి ఏ సంఘశాఖ లేదు. అది కేవలం సంఘమునకు దయ్యము అతికించిన ఒక పేరు మాత్రమే. అయితే ఆ దినములలో వారు వారిని పిలిచినది, పౌలు దినములలో వారు వారిని ఏమని పిలిచారో ఎంతమందికి తెలుసు? మతభ్రష్టులు. మతభ్రష్టుడు అంటే ఏమిటో మీకు తెలుసా? వెర్రివాడు, వెర్రి ప్రజలు. కావున ఒక వెర్రివాడు అను దాని వలనే త్వరలో ఒక పరిశుద్ధ గుండ్రాయి అని నేను పిలువబడతాను. మీరు పిలువబడరా? కావున వారు అలా పిలువబడి మరియు సంతోషించినట్లయితే మరి దాని విషయమై యేసు మనకు ఏమి చేయమని చెప్పాడు? ఆయన ఇట్లన్నాడు, సంతోషించి మరియు మిక్కిలి ఆనందించుడి, ఏలయనగా పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి, వారు దానిని చేశారు. మిక్కిలి ఆనందించుడి అని చెప్పాడు. ఏదైనా మిక్కిలిగా అంటే ఎంతో అధికమైనది అని అర్థం. చాలా ఎక్కువ సంతోషం. మరియు శిష్యులు యేసు నామము నిమిత్తము నిందను భరించుటకు యోగ్యులుగా కనుగొనబడినప్పుడు వారు ఆయన నామము కొరకు నిందను భరించగలిగినందుకు వారు మిక్కిలిగా సంతోషించారు. మరియు ఈనాడు అనేక మంది ప్రజలు ఈనాడు తమని ఒక పరిశుద్ధ గుండ్రాయి అని పిలిస్తే వారు భయపడిపోతారు. బహుశా ఆరంభము నుండే నేను తప్పై ఉండవచ్చును, కానీ వారైతే దాని విషయమై సంతోషించారు. ఓ మాయ్, ఆ నామమును భరించుటకు. మరియు ఇప్పుడు 2వ శతాబ్దములో వారు వారిని సిలువ వీపులు అని పిలిచారు. మరి ఆ సమయములోనే క్రైస్తవులు తాము క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నారని చూపించుటకు తమ వీపుపై సిలువను మోసుకొని వెళ్తుండేవారు. వారు వారిని సిలువ వీపులు అని పిలిచారు. ఇప్పుడు కేథలిక్కులు తమను తాము అలా పిలుచుకుంటారని నాకు తెలుసు. కానీ
అది క్యాథలిక్ సంఘము కాదు, అది ప్రొటెస్టెంటు సంఘమై ఉన్నది. అది ప్రొటెస్టెంటు సంఘమని దానికి పేరు పెట్టబడక ముందై ఉన్నది. అది పాపమునే వ్యతిరేకించినది. ఈనాడు అది ప్రొటెస్టెంటు సంఘమని పిలువబడుటకు కారణమేదనగా అది ఆ క్యాథలిక్ సిద్ధాంతమును వ్యతిరేకించినది. అయితే వారు సిలువ వీపు అని పిలువబడుచున్న ఆ సమయములో అది అప్పటికింకా మతశాఖగా మారలేదు. జోసెఫస్ మరియు ఇతర రచయితల చరిత్రను మరియు హిస్లోపు యొక్క 2 బబులోనులు మరియు మొదలగు వాటిని తీసుకోండి, మరియు అది నిజమనియు వారు ఎటువంటి సంఘముగా లేరనియు మీరు కనుగొంటారు. మొట్టమొదటిగా సంస్థాగతమైన సంఘము క్యాథలిక్ సంఘమే. చివరి అపోస్తలులు వెళ్లిపోయిన తర్వాత 300 సంవత్సరాలకు జరిగినది. దాదాపు 300 సంవత్సరముల తర్వాత క్యాథలిక్ సంఘము సంస్థాగతం చేయబడినది. మరియు ఒక హింస చెలరేగి ప్రజలను బలవంతంగా క్యాథలిక్ సంఘములోనికి నెట్టివేసింది. మరియు వారు సంఘమును మరియు రాజ్యమును ఐక్యము చేశారు. అది అన్యత్వము నుండి క్యాథలిక్కులోనికి కాన్స్టంటైన్ యొక్క మార్పు అని చెప్పబడే ఆ విషయము జరిగిన తర్వాత ఉన్నది. అయితే ఎవరైనా ఎన్నడైనా అతని చరిత్రను చదివి ఉంటే అతడు చేసిన కార్యములను బట్టి అతడు మారుమనసు పొందలేదని తెలుస్తుంది. ఓ మై! మతభక్తికి సంబంధించి అతడు చేసిన ఒకే ఒక్కటి ఏదనగా సెయింట్ సోఫియా సంఘం మీద సిలువను పెట్టడమే. అతడు చేసిన ఏకైక పని అదియే. ఎంతో మతభక్తి కలిగి ఉన్నట్లు నటించాడు. అతడొక భ్రష్టుడు, కాని వారు దానిని అతని యొక్క మార్పు అని అంటారు. ఈనాడు మత మార్పిడి అని చెప్పబడే కొన్నిటితో అది సరిగ్గా సరిపోతుంది. అయితే ఇప్పుడు పౌలు మార్పు నొంది మరియు ఈ నిజమైన అనుభవమును పొందుకున్నప్పుడు మాత్రం అతడు పరిపూర్ణముగా త్రిప్పివేయబడ్డాడని మనము కనుగొన్నాము. మరియు మీకు తెలుసా, మార్పు నొందుట అంటే త్రిప్పివేయబడుట. మీరు ఇటువైపుగా వెళ్తున్నారు మరియు మీరు వెనుకకు తిరిగి ఇటువైపుకు వెళ్ళడం ప్రారంభిస్తారు. అవునయ్యా, అది వెనుకకు తిరుగుటయ్యై ఉన్నది. పూర్తిగా వెనుకకు తిరుగుటయ్యై ఉన్నది. మరియు పౌలు అతడు మార్పు నొందిన వెంటనే అతడు ఎన్నడైనా తన అనుభవమును ఇప్పుడు అతడు ఒక అద్భుతమైన అనుభవమును పొందుకున్నాడు. ఇప్పుడు మీరు క్రీస్తును మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించినప్పుడే అది ఒక అనుభవమై ఉన్నదని నేను నమ్ముతాను. మీ పాపము క్షమించబడినదని తెలుసుకొనుటలోని ఆనందము మీ హృదయమును ఎంతగానో పులకింపజేస్తుందని నేను నమ్ముతాను. కాని పిదప ధన్యకరమైన పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు అది మీరెన్నడూ మర్చిపోలేని ఒక అనుభవమై ఉన్నది. ఆ నూతన జన్మయ్య ఉన్నది. మీరొక దేవుని బిడ్డ అవుతారు. మరియు దానిని చేసేది ఏమిటంటే, సహోదరుడా బ్రెన్హామ్, అది నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఇవి బోధనా పాఠములై ఉన్నవి. అనేక మంది ప్రజలు, ఆ మెథడిస్టులు, వారు దానిని పొందుకున్నప్పుడు వారు కేకలు వేశారు అని చెప్పుటకు ప్రయత్నిస్తారు. సరి, అది మంచిదే. మీరు దానిని పొందుకొని మరియు కేకలు వేసినట్లయితే మంచిదే. మీరు కేకలు వేశారు గనక మీరు దానిని కలిగియున్నారంటకు గుర్తు కాదు. ఎందుకనగా ఎంతో మంది కేకలు వేశారు కాని దానిని కలిగిలేరు. వారు భాషలలో మాట్లాడారు, వారు దానిని పొందుకున్నారు అని పెంతుకోస్తులు అన్నారు. అది మంచిదే. మీరు భాషలలో మాట్లాడి దానిని పొందినట్లయితే మంచిదే. కాని మీరు భాషలలో మాట్లాడి కూడా ఇంకనూ దానిని కలిగి లేకుండా ఉండవచ్చును. అప్పుడేమిటి? కాబట్టి మీరు చూడండి, తుదకు అది మరణమును దాటి జీవములోనికి ప్రవేశించే అనుభవమై ఉన్నది. పాతవన్నీయు చచ్చిపోయి మరియు సమస్తము క్రొత్తగా మారినప్పుడు క్రీస్తు వాస్తవమవుతాడు. పాత సంగతులు, శరీర సంబంధమైన పాత వేర్లు రాలిపోతాయి. ఒక వేరును ఎలా బయటకు త్రవ్వాలో మీకు తెలుసా? మేము ఒక పారను తీసుకొని మరియు దాని వద్దకు దిగి మరియు దానిలో ఒక్క అణువు కూడా మిగలకుండునట్లు దానిని త్రవ్వేవారము. మరియు వారిట్లన్నారు, చేదైన వేరు ఏదైనా మీలో మొలకెత్తినట్లయితే దానిని పెళ్లగించుము. అది నిజము. మరియు పరిశుద్ధాత్మ చేసేది అదే అయ్యున్నది. వేర్లన్నిటిని పెళ్లగిస్తుంది, వాటిని త్రవ్వుతుంది, వాటిని కట్టగట్టి వాటిని కాల్చివేస్తుంది. వాటిని వదిలించుకోండి. మనము దానిని చేసినట్లయితే అప్పుడు మనము మంచి పంటను పొందుతాము. ఇప్పుడు ఏదో జరిగినదని పౌలు గ్రహించాడు. కాబట్టి అతడు తిరిగి అరేబియాకు వెళ్ళి మరియు అక్కడ అతడు పాత నిబంధన ప్రవక్తలందరి గురించి వారెలా ప్రవర్తించారు అన్న దాని గురించి 3 సంవత్సరాలు అధ్యయనం చేశాడు. మరియు అది సంపూర్ణముగా సత్యమైయున్నదని అతడు కనుగొన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ దినముతో ఈ చిన్న సంఘము వద్ద మనము కలిగి ఉన్న ఈ అనుభవముతో దానిని పోల్చండి. అది ఆవలిన ఉదయ నక్షత్రము ప్రత్యక్షమై క్రిందకు దిగివచ్చి జరగబో వాటిని ముందుగా చెప్పుచు
మరియు వాటిని చూపించే ఆ గొప్ప వెలుగును గూర్చి అయ్యున్నది. మీకు తెలుసా, అది ఎంతో అద్భుతమైనది. అయితే పరిచర్య చేస్తున్న నా సహోదరుడు అది దయ్యపు సంబంధమైనదని నాతో చెప్పాడు, మరియు నేను దానిని అర్థం చేసుకోలేకపోయాను. కావున ఒక రాత్రి ఆవలిన ఇండియానాలోని గ్రీన్స్ మిల్ వద్ద ఒక అనుభవము జరిగే వరకు నేను దాని గురించి ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ప్రభు యొక్క దూత నడుచుకుంటూ వచ్చి మరియు అక్కడ నిలబడి మరియు లేఖనము ద్వారా దానిని నిరూపించాడు. అప్పుడది మంటను రగిలించినది. అప్పుడు అది వెళ్ళడం ప్రారంభించినది. మరియు పోయిన ఆదివారమే తన సమతుల్యత నాడి పనిచేయకయుండగా మరి మేయోవారు మరియు అత్యుత్తమమైన వైద్యులు ఇక ఇది ముగిసిపోయినది అని చెప్పి ఉండగా ఆ నడవనటువంటి ఒక మనిషిని తీసుకున్న యేసుక్రీస్తు యొక్క విఫలమవ్వలేని గుర్తులను మనం చూశాము. మరియు గ్రుడ్డివానిగా కూర్చుని ఉన్నాడు. పైకి లేచి మరియు మెట్ల మీద నుండి తన చక్రాల కుర్చీని క్రిందకు నెడుతూ భవనము నుండి బయటకు నడిచి వెళ్ళాడు. మిగతా వారి వలనే నడుస్తూ మరియు చూడగలిగాడు. అది పునరుత్థానుడైన ప్రభువైన యేసు యొక్క శక్తి అని అది చూపిస్తుంది. విషయం అదే అయున్నది. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. కాబట్టి మనము కలిగి ఉన్న ఈ గొప్ప అనుభవము తన యొక్క బైబిల్ గ్రంథముతో మరియు వాగ్దానములతో సరిపోల్చబడినదని దేవుడు నిర్ధారించాడని తెలుసుకొనుటకు ఈ రాత్రి మనము సంతోషిస్తున్న ఒక గుంపుగా లేమా? కావున మనము మిక్కిలి ఆనందముగా ఉండవలసి ఉన్నాము. మరియు పిదప మనము గ్రహిస్తాము. అదేమిటనగా 2వ అధ్యాయములో మనము దీనిని కనుగొంటాము. మనము ఈ సంగతులను నిర్లక్ష్యము చేయకూడదు. మనము వాటిని గట్టిగా పట్టుకోవాలి. మరియు అటువంటి గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల మనము ఎలాగూ తప్పించుకొందుము? మనము న్యాయ తీర్పునొద్ద నిలబడినప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము ఏమి చేస్తాము? నాకు ఇంతకంటే వేరే ఏదియూ ఎన్నడూ తెలియలేదు అని మీరు చెప్పలేరు. ఓ అవును, మీకు తెలుసు. మంచిది. ఇప్పుడు సహోదరుడు బ్రహ్నాం చెప్పినది తప్పయుండవచ్చును. అది నిజము. కాని దేవుడు చెప్పినది తప్పు కాదు. ఆయన వాక్యము తప్పు కాదు. మరియు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. అదే విషయము ఒకప్పుడు అపోస్తుల్లో జీవించిన బైబిలు మరలా జీవిస్తున్నది. ఓ ప్రభువు నామము స్తుతింపబన్నుగాక. నేను 48 ఏండ్లు గలవాడనై 50 సంవత్సరాలకు దగ్గర పడుతున్నానని మరియు నా యవ్వన దినములు గడిచిపోయినవని మరియు మొదలగు వాటి గురించి నేను ఆలోచించినప్పుడు నేను ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి ఈ ధన్యకరమైన వాగ్దానమును కలిగి ఉన్నానని మరియు దానిని నా సహోదరులు మరియు సహోదరీలకు ప్రకటించానని ఎరిగి ఉండుటకు మరియు అక్షరాల వేల కొలదిగా చీకటి నుండి బయటకు వచ్చిన వారిని చూచుటకు ఆశీర్వదించబడిన వారి యొద్దకు మన నిత్యమైన గృహమునకు మనము వెళ్ళుచున్నామని తెలుసుకొనుటకు అద్భుతముగానున్నది. మరియు ఈ భూసంబంధమైన గుడారము శిథిలమైపోయినను నేను బోధించడం ముగించకముందే ఆవలిన మన కొరకు ఒకటి వేచి ఉన్నది. హల్లెలూయా! ఇక్కడ డజన్ల కొలది ప్రజలు కూర్చుని ఉన్నారని, వారు సరిగ్గా ఇప్పుడే ఈ జీవితమును విడిచిపెట్టాల్సి వచ్చినా గాని మనము వారి శరీరమును అంత్యక్రియలు చేసేవాడి దగ్గరకు తీసుకువెళ్ళకముందే వారు ఆవలిన ఆ మహిమకరమైన శరీరములో ఉంటారని, దేవుని పరిశుద్ధులతో కలిసి ఆనందిస్తూ శాశ్వతముగా జీవించుటకు అప్పటికే దేవుని సన్నిధిలో ఉంటారని తెలుసుకొనుటకు అద్భుతముగానున్నది. అది అలాగున్నదని పరిపూర్ణమైన సంపూర్ణమైన నిర్ధారణతో ఉన్నాము. ఆమేన్. ఓ అది ప్రెస్బిటేరియన్ను కూడా కేకలు వేసేటట్లు చేస్తుంది. ఆదివారం అట్లు చేసినది, అవునా? ఆ ప్రజలు ప్రెస్బిటేరియన్లై ఉన్నారు. నిశ్చయముగా అట్లు చేస్తుంది. ఆలోచిస్తేనే ఓ ప్రజలు భావోద్వేగానికి లోనవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. అంతెందుకు, ఒక బంతిని బ్యాటుతో కొట్టడం వలనో లేదా ఒక బంతిని ఒక బుట్టలో వేయడం వలనో మీరు భావోద్వేగానికి గురైతే మీరు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని, క్రీస్తులో మీరొక నూతన సృష్టి అయి ఉన్నారని తెలుసుకొనుటకు అది మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా భావోద్వేగానికి గురి చేస్తుంది కదా. దుష్టత్వము, మోసము, శత్రుత్వము మరియు లోక సంబంధమైన వాటన్నిటి నుండి మీ ఆత్మ మిమ్మల్ని దూరముగా నడిపించుటను బట్టి మీకది తెలుస్తుంది. మరియు మీ హృదయము క్రీస్తుపై కేంద్రీకృతమై ఉంటుంది. అదే మీ ఉద్దేశమై ఉంటుంది. పగలంతయు మరియు రాత్రంతయు మీ మనస్సులో, మీ హృదయములో మీరు దాని గురించే ఆలోచిస్తారు. మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ చేతులను ఈ విధంగా వెనకకు పెట్టుకొని మరియు కేవలం అక్కడ పడుకొని ఉండి మరియు మీరు నిద్రపోయే వరకు ఆయనను స్తుతిస్తూ ఉంటారు. ఉదయమున మేల్కొని ఇంకనూ ఆయనను స్తుతిస్తూ ఉంటారు. ఆమేన్. ఓ మై నేను ఆయనను స్తుతించుటకు ప్రయత్నించాను. ఒక ఉదయమున
మేము, సహోదరుడు వుడ్ మరియు నేను 4 గంటలకు మేల్కొన్నాము. ఉడతల వేటకు వెళ్ళడానికి తెల్లవారుజామున బయటకు వెళ్తున్నాము. నేను చేరుకున్న ప్రతి చెట్టు క్రింద నేను ఆయనను స్తుతించానని నేను నమ్ముతున్నాను. నేను ఆయనను స్తుతించకుండా ఒక్క చెట్టును కూడా చూడలేను. ఆలోచించండి, ఆయనే ఆ చెట్టును పెంచాడు. ఒక చిన్న మిడత పైకి ఎగరటం చూడండి. ఆ మిడతను ఆయన ఎరిగి ఉన్నాడు. ఓ, మీరిట్లంటారు, సహోదరుడ బిల్, అది బుద్ధిహీనత. ఓ లేదండి, అది కాదు. ప్రతి ఉడత ఎక్కడున్నదో ఆయనకు తెలుసు. ప్రతి సీతాకోక చిలుక ఎక్కడున్నదో ఆయనకు తెలుసు. అంతెందుకు, ఒక సమయములో ఆయనకు కొంత డబ్బు అవసరమైనది. మరియు ఆయన ఇట్లన్నాడు, పేతురు, కొద్దిసేపటి క్రితం ఒక చేప ఒక నాణెమును మింగినది. సరిగ్గా మన అవసరానికి సరిపోతుంది. వెళ్ళి కొక్కెమును లోపలికి వేయుము. నేను దానిని అక్కడకు పంపిస్తాను. ఆ నాణెమును దాని నోటిలో నుండి తీసుకొనుము. ఎందుకనగా అది స్వయంగా దాని కొరకు దానిని ఉపయోగించుకోలేదు. వెళ్ళి అతనికి మన దశమ భాగమును మరియు కప్పమును చెల్లించుము. ఆమేన్. మరియు కొన్ని వారాల క్రితం ఒక చిన్న చేప చంపబడి నీళ్ల మీద పడి ఉండుటను నేను చూశాను. మీరందరూ దానిని గూర్చిన కథను విన్నారు. దాని గురించి సాక్ష్యమిచ్చుటకు సహోదరుడు వుడ్ మరియు అతని సహోదరుడు మరియు వారిక్కడ ఉన్నారు. ఆ చిన్న చేప ఒక అరగంట పాటు నీళ్ల మీద చనిపోయి పడి ఉన్నది. దాని నోటిలో నుండి దాని ఆంతర్యములు బయటకు లాగబడి ఉన్నవి. మరియు ఆ ముందు రోజు ఒక చిన్న జంతువు యొక్క పునరుద్ధానమును నీవు చూడబోచున్నావు అని ఆయన చెప్పిన పిదప గొప్ప పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. మరియు మరుసటి రోజు ఉదయమున సూర్యోదయం తర్వాత కొద్దిసేపటికి అంత పొడవు కూడా లేని ఆ చిన్న చేపను మేము చూశాము. ప్రభు యొక్క ఆత్మ దిగివచ్చినప్పుడు మరియు ఇట్లు చెప్పాను, చిన్న చేప, యేసుక్రీస్తు నిన్ను బాగుచేస్తాడు. మరియు వాస్తవంగా ఒక అరగంట పాటు నీళ్ల మీద తేలుతున్నట్టి ఆ చనిపోయిన చేప జీవమును పొందుకొని మరియు అది ఈదగలిగినంత వేగంగా ఈదుకుంటూ వెళ్ళిపోయినది. ఓ, ప్రభువు నామము స్తుతింపబడునుగాక. ఆయన ఎంత అద్భుతమైన వాడు కదా. ఆయన మెల్కీసెదెకు క్రమములో ఉన్నాడని పౌలు చెప్పుటలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. ఆయన మెల్కీసెదెకై ఉన్నాడు. మెల్కీసెదెకు జీవిత కాలమునకు ఆరంభమును కలిగిలేడు. ఆయన సంవత్సరములకు అంతమును కలిగిలేడు. ఆయన జీవితానికి ఆది అయినను లేదా జీవమునకు అంతమైనను కలిగిలేడు. ఆయనకు తండ్రి అయినను తల్లి అయినను లేరు. కాబట్టి ఆయన ఇంకెవరో అయి ఉండడు. ఆయన ఎవరై ఉన్నాడో ఆయన ఈ రాత్రి ఇంకనూ సజీవుడై ఉన్నాడు. కావున ఒకే ఒక్క విధమైన నిత్య జీవము ఉన్నది మరియు అది దేవునికి చెంది ఉన్నది. గడిచిన సాయంత్రము మనము చర్చించుచుండగా దేవుని యొక్క త్రిత్వము గురించి మరి దాని గురించి మనము మాట్లాడే విధానాన్ని ఒక సహోదరుడు గ్రహించలేకపోయాడు. యేసు దాదాపు 30 ఏండ్ల వయస్సు గల ఒక మనిషిగా అక్కడ ఎలా నిలబడ్డాడు కదా. మరియు ఆయన ఇట్లన్నాడు, వారిట్లన్నారు, ఓ, మా పితరులు అరణ్యములో మన్నాను భుజించారు, మరి అయినను వారు ప్రతి ఒక్కరూ మరణించారు అని ఆయన అన్నాడు. అయితే ఆయన ఇంకా ఇట్లన్నాడు, ఒక మనుష్యుడు దీనిని తిని మరియు చావకుండునట్లు పరలోకము యొక్క దేవుని నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఓ, వారిట్లన్నారు, మా పితరులు అరణ్యములో బండ నుండి త్రాగి ఉన్నారు. ఆయన ఇట్లన్నాడు, నేనే ఆ బండను. 30 సంవత్సరాల వయసు గల ఒక మనిషి ఇట్లన్నాడు, అబ్రహాము నా దినమును చూచి సంతోషించాడు. ఏంటి ఇట్లన్నారు? ఇప్పుడు నీవు అబ్రహామంత వయసు గలవాడవని నాకు చెప్తున్నావా? మరియు నీకు కనీసం 50 ఏండ్లైనా లేవు. మరి 800 సంవత్సరాల క్రితం చనిపోయిన అబ్రహామును నీవు చూశావని చెప్తున్నావా? ఇప్పుడు నీవు దయ్యం పట్టినవాడవని మేమెరుగుదుము. నీవు పిచ్చివాడవు. దయ్యం అంటే అర్థం అదే, పిచ్చివాడు. నీవు ఒక దయ్యం పట్టినవాడవు మరియు నీవు పిచ్చివాడవు అని అన్నారు. ఆయన ఇట్లు చెప్పాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడను. ఆయన అదే అయ్యున్నాడు. ఆయన కేవలం ఒక మానవ మాత్రుడు కాడు, లేదా ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాడు. ఆయన దేవుడై ఉన్నాడు. యేసు అని పిలువబడే శరీరములో దేవుడు భూమి మీద నివసించుచున్నాడు. ఆ శరీరధారి అయిన దేవుని కుమారుడు. ఖచ్చితముగా ఆయన అదే అయ్యున్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయము యొక్క ముగింపులో ఇప్పుడు చివరి భాగములో మనము ఆయననిక్కడ కనుగొంటాము. మరి 16వ వచనము లేదా 15వ వచనం వద్ద మొదలుపెట్టి నేనక్కడికి రావాలనుకుంటున్నాను. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించెను. యేసు దానినే చేశాడని అతడు చెప్పాడు. జీవిత కాలమంతయు మరణ భయముతోనున్న వారిని దాసత్వము నుండి విడిపించుటకు ఆయన వచ్చాడని చెప్పాడు. ఇప్పుడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు వాస్తవానికి మనము భయపడతాము. మనము మరణమని పిలిచేదానిని మనలో ఎవ్వరము పొందగోరము. అయితే ఒక వ్యక్తి తిరిగి జన్మించినట్లయితే అతడు మరణించలేడని మీకు తెలుసా? అతడు నిత్య జీవమును కలిగి ఉండి మరియు పిదప ఎలా మరణించగలడు? అతడట్లు చేయలేడు. మరణమనగా ఒకే ఒక్కటి. మరణము అను పదమునకు అర్థము ఎడబాటు. ఇప్పుడు అతడు మన కన్నుల ఎదుట నుండి వేరైపోతాడు. అయితే అతడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి మరణము ఒక కఠినమైన విషయం కాదు. మరణము ఒక మహిమకరమైన విషయమై ఉన్నది. మరణము మనల్ని దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకెళ్తుంది. అయితే ఇప్పుడు వాస్తవానికి మనము మానవులమైయుండి ఇక్కడ ఈ చీకటి విషయాలలో నడుస్తాము. మనము దానిని గ్రహించవలసిన విధంగా మనము దానిని అర్థం చేసుకోము. మనము వాస్తవానికి ఉక్కిరిబిక్కిరి చేసే ఆ మరణపు వేదనలు వచ్చినప్పుడు అది మనలోని అత్యంత పరిశుద్ధులను సైతం భయపడి వెనుకకు జరిగేలా చేస్తుంది. అది దేవుని కుమారుడిని ఈ గిన్నె నా నుండి తొలగించుట సాధ్యమా అని అనేటట్లు చేసినది. అదొక భయంకరమైన విషయమై ఉన్నది. దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకనగా అది అనగా మరణము పాపమునకు శిక్ష అయి ఉన్నది మరియు అది భయంకరమైనదిగా ఉండవలసి ఉన్నది. అయితే మనము కేవలం తెరను దాటి చూడగలిగితే చాలు. ఆ ఆవలిన విషయం అక్కడే ఉన్నది. ప్రభువు స్తుతింపబన్నుగాక. సరిగ్గా ఆ తెరకు ఆవలిన అక్కడ చూడాలనే ఈ రాత్రి మానవుడు కోరుచున్నాడు. చిన్న అన్నా మే స్నెల్లింగ్ మరియు వారు ఇక్కడ ఒక పాటను పాడేవారు. ప్రభువా, కాలమనే తెరను దాటి నన్ను చూడనిమ్ము. ప్రతి ఒక్కరూ దానిని చూడాలని కోరుచున్నారు. ఇప్పుడు మనమిక్కడ 16వ వచనములో ఉన్నాము. నిశ్చయముగా ఆయన తీసుకున్నాడు. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు మరలా మనము దానిని పట్టుకొనగోర్చున్నాము. ఇప్పుడు మనము నేరుగా క్రిందికి వచ్చుచున్నాము. ఎందుకనగా ఈ 3వ అధ్యాయములోని మొదటి భాగము, దాని చివరి భాగము ఈ రాబోవు ఆదివారం కొరకు ఆ విశ్రాంతి దినము మీద చెప్పబోవు దానితో కలిసిపోతుంది. ఇప్పుడు గమనించండి, ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు. ఇప్పుడు ఆయన అని అతడు మాట్లాడుచున్నది ఎవరి గురించి? క్రీస్తు గురించి. క్రీస్తు ఎవరు? దేవుడు, దేవుని యొక్క లోగాస్. ఇప్పుడు మీరు నిశ్చయత కలిగి ఉండునట్లు నన్ను మరలా దీనిని వివరించనివ్వండి. దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు. దేవుని యొక్క త్రిత్వము ఒక్కడే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనగా ముగ్గురు వేరువేరు దేవుళ్ళు ఉన్నారని కాదు. అది అట్లైన ఎడల మనము అన్యజనులమవుతాము. ఆ కారణము చేతనే యూదులు గ్రహించలేరు. అది బైబిల్ గ్రంథములో ఎన్నడూ బోధించబడలేదు. ఇప్పుడు అది క్యాథలిక్ సంఘములో బోధించబడినది. ఖచ్చితంగా త్రిత్వ బాప్తిస్మము అక్కడి నుండే వచ్చినది. ఆఫ్రికాలో వారు మీకు ముఖం వైపుగా 3 సార్లు ముంచి బాప్తిస్మం ఇస్తారు. ఒకసారి తండ్రి అయిన దేవుని కొరకు, ఒకసారి కుమారుడైన దేవుని కొరకు, ఒకసారి పరిశుద్ధాత్మ అయిన దేవుని కొరకు. ఇప్పుడు అది తప్పయున్నది. దాని గురించి బైబిల్లో అటువంటి బోధనలు లేనేలేవు. చూశారా? మరియు ఇప్పుడు అది వారు బోధించిన విషయమైనది. అది లూథర్ గుండా వచ్చినది. లూథర్ నుండి వెస్లీలోనికి కాలములు గడుస్తున్న కొద్దీ అది వాటిలోనికి వచ్చినది. కాని అది ఎన్నడూ ఒక బైబిల్ బోధన కాదు. అది ప్రారంభమైనప్పటి నుండి అది ఎల్లప్పుడూ ఒక తప్పిదమే అయ్యున్నది. ఇప్పుడు కాబట్టి ఆదియందు దేవుడు ఉన్నాడు. ఎటువంటి వెలుగు లేకముందే, ఒక్క అణువైనా లేకముందే, ఒక్క నక్షత్రమైనా లేకముందే, దృశ్యమైనది ఒక్కటైనా లేకముందే దేవుడు శూన్యమంతయు వ్యాపించియున్నాడు. మరియు ఆయనలో స్వచ్ఛత తప్ప మరేదియూ లేదు. స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన పరిశుద్ధత, స్వచ్ఛమైన నీతి. ఆయన ఆత్మయ్యున్నాడు. ఆయన నిత్యత్వము నుండి శూన్యమంతటినీ కప్పియున్నాడు. దానిని మనం గ్రహించలేము. అది మనము ఊహించగలిగే దేనినైనా మించిపోతుంది. ఎలాగంటే ఆ కటకము గుండా మనము 100 లేదా ఎన్నో మిలియన్ సంవత్సరాల కాంతి కాలమును చూడగలము. దాని గురించి ఆలోచించండి. 100 మిలియన్ సంవత్సరముల కాంతి కాలము. మరి కాంతి ఒక్క క్షణమునకు సుమారు 8000 మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. మరి 100 మిలియన్ సంవత్సరాల కాంతి కాలము అది అసలు ఎన్ని మిలియన్ మైళ్ళు అవుతుందో ఆలోచించండి. మీరు కనీసం దానిని లెక్కించలేరు. మీరు 9 అంకె వరుసను తీసుకొని మరియు దానితో జెఫర్సన్ విల్ చుట్టూ చుట్టినా గాని మరియు అయినను మీరు దానిని మైళ్ళల్లో చెప్పలేరు. దాని గురించి ఆలోచించండి. మరి దానికి ఆవలిన ఇంకా నక్షత్రములు మరియు గ్రహములు ఉన్నవి. మరియు దేవుడు
వాటిలో ఒక్కటైనా లేకముందే ఆయన ఉన్నాడు. చూశారా? మరియు ఇప్పుడు దేవుని నుండి బయలువెళ్ళిన లోగాస్ మరది అది లోగాస్ అయి ఉండెను. ఇదంతయు ఒక శరీర ఆకారములోనికి రూపుదాల్చడం ప్రారంభమైనది. మరియు ఈ శరీర ఆకారము పండితుల బోధనలో లోగాస్ అని పిలువబడినది. దేవుని నుండి బయలువెళ్ళిన లోగాస్ అయి ఉన్నది. ఇంకో మాటలో చెప్పాలంటే దానికి ఒక శ్రేష్టమైన పదము ఏదనగా మనము థియోఫనీ అని పిలిచేదై ఉన్నది. థియోఫనీ అనేది మహిమపరచబడిన ఒక మానవ శరీరమై ఉన్నది. అది ఖచ్చితముగా దాని యొక్క మహిమకరమైన దశలో రక్త మాంసముతో ఉండునటువంటిది కాదు. కాని అది తినకుండా త్రాగకుండా ఉండునట్టి ఒక మానవ శరీరం యొక్క రూపము వంటిదై ఉన్నది. అయితే అది ఒక శరీరమై ఉన్నది. మనము దీనిని విడిచిపెట్టిన వెంటనే మనము ప్రవేశించుటకు మన కొరకు వేచియున్న ఒక శరీరమై ఉన్నది. ఇప్పుడు అక్కడ మనము ఆ శరీరములోనికి ప్రవేశిస్తాము. మరియు దేవుడు ఆ విధమైన శరీరమును కలిగి ఉన్నాడు. ఏలైనగా ఆయన ఇట్లు చెప్పాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము. ఇప్పుడు మానవుడు ఆ శరీరములోనికి చేయబడినప్పుడు అతడు చేపలను మరియు పక్షులను మరియు భూమి మీదనున్న మృగములన్నిటినీ నియంత్రించుచుండెను. అయితే భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు. ఆదికాండము 2. ఆయన పురుషునిగాను స్త్రీనిగాను చేసెను, కాని నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అప్పుడు దేవుడు నేలమంటి నుండి నరుని నిర్మించాడు. ఆయన ఒక చింపాంజీలాగా అతనికి చేతినిచ్చాడు. ఆయన ఎలుగుబంటిలాగా అతనికి కాలును ఇచ్చాడు. ఆయన అతనికి ఇచ్చాడు. ఆయన అతడిని రూపమందు చేశాడు. మరియు ఈ భూసంబంధమైన శరీరము జంతు జీవం యొక్క రూపములో ఉన్నది. మరియు అది అదే రకమైన పదార్థముతో చేయబడినది. ఒక గుర్రము లేదా ఒక కుక్క లేదా అటువంటిదేదైనా చేయబడిన అదే రకమైన పదార్థముతో మీ శరీరము తయారు చేయబడినది. అది కాల్షియం, పొటాషియం, పెట్రోలియం, కాస్మిక్ వెలుగు నుండి తయారు చేయబడినది. అన్నిటి యొక్క మాంసము ఒకే విధమైన మాంసము కాదు. అది భిన్నమైన మాంసమై ఉన్నది. కాని అది ఎక్కడ నుండైతే వచ్చినదో అట్టి నేలమంటి నుండి చేయబడినది. అయితే ఒక జంతువుకు మరియు ఒక మానవుడికి వ్యత్యాసమేమిటంటే దేవుడు ఒక మానవుడిలో అంతరాత్మను పెట్టాడు మరియు జంతువులో ఆయన దానిని పెట్టలేదు. ఎందుకనగా మానవుడిలో ఉన్న ఆ అంతరాత్మయే ఆ థియోఫనీ అయి ఉన్నది. ఓ, నేనసలు ఈ పాఠము వద్దకు రాలేను, కాని నేను దీనిని చెప్పవలసి ఉన్నది. చూడండి, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ప్రభు యొక్క దూత వచ్చి ద్వారములు తెరవడం మీకు గుర్తులేదా? ఒక రోజున మేమిక్కడున్న సూపర్ మార్కెట్కు వెళ్తున్నాము మరియు మా ఎదుట ఆ ద్వారము దానికదే తెరుచుకున్నది. మీకు తెలుసా, బైబిలు మొదటిగా దానిని కలిగి ఉన్నది అని నేనన్నాను. చూశారా? ఇప్పుడు ఆటోమేటిక్ తలుపు అనేది దానికదే తెరుచుకుంటుంది. మరియు పేతురు ఈ కాపలాదారుల ప్రక్క నుండి నడుచుకుంటూ బయటకు వచ్చినప్పుడు వారతని పట్ల గ్రుడ్డివారిగా చేయబడ్డారు. అతడు లోపలి కావలివాడిని బయటి కావలివాడిని దాటి గోడ ప్రక్క నుండి ఆవరణలోనికి, అక్కడ నుండి వీధిలోనికి వెళ్ళిపోయాడు. మరియు అతడు ఎవరన్నది వారిలో ఎవరికీ తెలియకపోయెను. మరియు అతడు మరొక కాపలాదారుడో లేదా ఇంకెవరో అని వారు అనుకున్నారు. అతడు ప్రక్క నుండి దాటి వెళ్ళాడు మరియు ద్వారము దానికదే తెరుచుకున్నది. అతడు బయటకు వెళ్ళగా అతని వెనుక మూసుకున్నది. మరియు అతడు బయటకు వెళ్ళినప్పుడు అది ఒక కల అని అతడు అనుకున్నాడు. మరి అతడు జాన్ మార్కు ఇంటికి వెళ్ళాడు. అక్కడ వారు ఒక ప్రార్థనా కూటమును కలిగి ఉన్నారు. మరియు అతడు తట్టాడు, మీ మధ్య ఉండుటకు. ఓ, ఆయన మహిమగలవాడు, ఆయన అద్భుతమైనవాడు. ఇప్పుడు ఓ, ఆయన ఒక దూత యొక్క రూపములో చేయబడలేదు, కాని ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. దేవుడు అబ్రహాము సంతానముగా మారాడు. ఇప్పుడు వెనుకకు వెళ్ళి మరియు నిబంధన విషయములో ఆయన దానిని ఎట్లు చేశాడో చూపించుటకు మనకు సమయముంటే బాగుండును. అనేకసార్లు నేను దానిపై ప్రసంగించుటను మీరు విన్నారు. ఏ విధంగా అతడు ఆ జంతువులను తీసుకొని మరియు వాటిని నడుమకు ఖండించి మరియు ఆ గువ్వను మరియు పావురమును అందులోనికి విసిరివేశాడన్న దాని గురించి చెప్పాను. పిదప అతడు చూశాడు మరియు ఒక చిన్న పొగను, భయంకరమైన చీకటిని అనగా మరణమును అతడు గమనించాడు. పిదప ఒక రాజుచున్న పొయ్యి అనగా నరకమును చూశాడు. కాని దానిని దాటి ఒక చిన్న తెల్లని వెలుగు వెళ్ళినది. మరియు ఆయన ఏమి చేస్తాడన్నది చూపించుచు ఆ చిన్న తెల్లని వెలుగు నరకబడిన ఆ బల్యర్పణ యొక్క ఖండముల మధ్య నుండి వెళ్ళినది. మరియు ఆయన దానిని చేసినప్పుడు ఆయన ఒక ప్రమాణము చేశాడు.
మరియు ఆయన ఏమి చేస్తాడన్నది చూపిస్తూ ఆయన ఒక నిబంధనను రాశాడు. మరియు ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఇమ్మానుయేలుగా, దేవుడు శరీరములో వచ్చాడు. మరియు కల్వరి వద్ద ఆయన చీల్చివేయబడ్డాడు. మరియు ఆయన ఆత్మ తిరిగి సంఘం మీదికి వచ్చినది. మరియు ఆయన శరీరము పైకి కొనిపోబడి మరియు దేవుని యొక్క సింహాసనము మీద కూర్చుని ఉన్నది. దేవుని సింహాసనము, సింహాసనం మీద ఉన్నవాడు న్యాయాధిపతి అయి ఉన్నాడు. మనకది తెలుసు. సరే, న్యాయ తీర్పు ఎక్కడ ఉన్నది? తండ్రి అనుగ్రహించాడు. ఆయన ఏ మనుషునికి తీర్పు తీర్చడు. అయితే తండ్రి తీర్పునంతటిని కుమారునికి అప్పగించాడు. కావున అది ఆయనే. మరియు మన ఒప్పుకోలు నిమిత్తము విజ్ఞాపన చేయుటకు ఆయన యొక్క జీవము తన స్వంత శరీరముతో ఒక బల్యర్పణగా అక్కడ కూర్చుని ఉన్నట్టి ప్రధాన యాజకుడిగా ఉన్నది. ఆమేన్. సహోదరుడా, అది నీలో దేనినో ఉంచుతుంది. గమనించండి, ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. ఆయన ఒక మానవునిగా మారాడు. మనలను విమోచించుటకు దేవుడు మన మధ్య శరీరధారి అయ్యాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, పాపులమైన మనము ఆయనలో పాలిభాగస్థులమగునట్లు దేవుడు పాపముగా మారాడు. మరియు మనము ఆయనలో పాలిభాగస్థులమైనప్పుడు మనము 70 ఏండ్లు బ్రతికే కాలబద్ధులమైన ప్రజలమై ఉన్నాము. మరియు ఆయన యొక్క నిత్య జీవములో మనము పాలిభాగస్థులమగునట్లు దేవుడు దిగివచ్చి ఆయనకు నియమించబడిన కాలము వరకు ఈ 70 ఏండ్ల కాల పరిమితి గల మనలో ఒకనిగా మారాడు. మరియు మనము తిరిగి జన్మించినప్పుడు మనము దేవుని కుమారులము కుమార్తెలమై ఉన్నాము. మరియు నిత్య జీవమును కలిగి ఉండి మరియు ఎన్నడూ నశింపకై ఉంటాము. ఓ, ఎటువంటి ఒక ధన్యకరమైన రక్షకుడు! ఓ, దానిని వ్రాయుటకు ఏ మార్గమూ లేదు. దానిని వివరించే మార్గమే లేదు. అది వివరణకు మించినదై ఉన్నది. అది ఎంత గొప్పదో ఎవ్వరూ వివరించలేరు. నీవు ఎంత గొప్పవాడవు, నీవు ఎంత గొప్పవాడవు అన్నది వాస్తవము. కావున దీనిని వినండి. ప్రజల పాపమునకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము దీనిని గురించి ఆలోచించండి. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. సమాధానపరచడానికి ఇప్పుడు దేవుడు న్యాయమును ఎరిగి ఉండి ఒక పాపిగా ఉండుట అనేది ఎలా ఉంటుందో అనుభూతి చెందుటకు అన్యాయముగా మారవలసి ఉండెను. తద్వారా సమాధానమును కలగజేయుట ద్వారా తిరిగి వెళ్లి సమాధానపరచుటకు మరియు ప్రజలపై కనికరము చూపించుటకై ఉన్నది. తరువాత వచనము, ఇక్కడ దానిని వినండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక దేవుడు ఆత్మలో శ్రమ పొందలేడు. వ్యాధి యొక్క నొప్పిని అనుభవించుటకు, దురాశ యొక్క శోధనను అనుభవించుటకు, కొరత యొక్క శోధనను అనుభవించుటకు, ఆకలి యొక్క శోధనను అనుభవించుటకు, మరణము యొక్క శక్తిని అనుభూతి చెందుటకు ఆయన శరీరధారిగా మారవలసి వచ్చినది. తద్వారా ఈ జీవితమునకు మధ్యవర్తిత్వము చేయుటకు మనుషుని యొక్క సన్నిధిలో కాదుగాని ఆత్మ యొక్క సన్నిధిలో, ఆ గొప్ప ఆత్మ అయిన యెహోవా యొక్క సన్నిధిలో నిలబడే బాధ్యతను ఆయన తీసుకొనుటకై ఉన్నది. మరియు మన కొరకు విజ్ఞాపన చేయుటకై యేసు దానిని తీసుకున్నాడు. ఏలైనగా అది ఎట్లుంటుందో ఆయనకు తెలుసు. మీకు వ్యాధి వచ్చినప్పుడు మీకెలా అనిపిస్తుందో ఆయనకు తెలుసు. మీరు శోధించబడినప్పుడు మీకెలా అనిపిస్తుందో ఆయనకు తెలుసు. ఇప్పుడు మనము ఒక అధ్యక్షునికి ఓటు వేసేటప్పుడు మీరెప్పుడైనా గమనించారా? ప్రతి ఒక్క రైతు కూడా గతములో రైతుగా ఉండిన ఒక అధ్యక్షునికే ఓటు వేస్తాడు. ఏలైనగా రైతు జీవితంలోని కష్టతరమైన భాగమును అతడు ఎరిగి ఉంటాడు. చూశారా? అర్థం చేసుకునే ఒక వ్యక్తి అతనికి కావాలి. మరియు దేవుడు అర్థం చేసుకొనుటకు ముందే మరి ఆయన ఆ గొప్ప పరిశుద్ధత అయ్యుండగా ఆయన మానవుడిని దోషులుగా తీర్పు తీర్చిన తర్వాత ఆయన ఎట్లు అర్థం చేసుకోగలడు? తన యొక్క పరిశుద్ధత ద్వారా ఆయన మానవుడిని ఖండించాడు. మరియు ఏ విధంగా మానవుడిని నీతిమంతునిగా తీర్చాలి అనేది ఆయనకు తెలియుటకు గల ఒకే ఒక్క మార్గమేదనగా ఆయన మానవుడిగా మారటమే. మరియు దేవుడు కన్యకను కమ్మినప్పుడు మరియు ఆమె ఒక శరీరమును కన్నది. యూదుల రక్తము కాదు, అన్యజనుల రక్తము కాదు, కానీ అది ఆయన స్వంత రక్తమై ఉన్నది. దేవుని యొక్క సృష్టించబడిన రక్తము. దానిలో అసలు లైంగిక సంబంధమైనదేదీయూ లేదు. ఎటువంటి లైంగిక కోరిక లేదు. మరియు ఈ స్త్రీ యొక్క గర్భములో సృష్టించబడిన ఈ రక్త కణము కుమారుడిని తీసుకొని వచ్చినది. మరియు ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను చేత బాప్తిస్మము పొందినప్పుడు యోహాను ఇట్లు చెప్పాడు: దేవుని ఆత్మ పావురము వలె దిగివచ్చి
ఆయన మీద నిలిచి ఉండుట చూచి నేను సాక్ష్యమిచ్చుచున్నాను. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు నా చేతికి ఇవ్వబడినవి అని యేసు చెప్పగలుగుటలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. దేవుడు మరియు మానవుడు ఒకటయ్యారు. ఆకాశము మరియు భూమి ఒకదానినొకటి కౌగిలించుకున్నవి. మరియు మన పాపములు పరిహరించి సమాధానపరచగలిగినది ఆయనే. ఆ కారణము చేతనే ఆయన నామములో స్వస్థత కలుగుచున్నది. మీ బాధ ఆయనకు తెలుసు. ఈ చిన్న పాత పాటను మీరెప్పుడైనా విన్నారా? అది వాస్తవము. ఆయనకు తెలుసు. ఆయన అడిగేదంతా అదియే. కేవలం దానిని అక్కడ విడిచిపెట్టుము. ఏమిటి? ఆయనిక్కడ నిలబడి ఉండి మీరెట్లు అనుభూతి చెందుచున్నారో ఎరిగియున్న మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. మరియు మిమ్మల్ని తిరిగి కృప వద్దకు ఎలా సమాధానపరచాలో మరియు మిమ్మల్ని తిరిగి మీ ఆరోగ్యములోనికి ఎలా తీసుకొని రావాలో ఆయనకు తెలుసు. దాని గురించి అంతా ఆయనకు తెలుసు. ఆయన శ్రమనొందాడు. మీ తలవాల్చుకొనుటకైనా మీకు స్థలము లేనప్పుడు ఆయన కూడా అదే పరిస్థితిని కలిగి ఉన్నాడు. మీరు ఒక జత బట్టలనే కలిగి ఉంటే ఆయన కూడా అదే విధంగా కలిగి ఉన్నాడు. మీరు ఎగతాళి చేయబడి హింసించబడినప్పుడు ఆయన కూడా అదే పరిస్థితిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు చివరి వచనము వినండి. మంచిది. శోధింపబడువారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. లేదా ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన వారిని భద్రపరచుటకు, వారికి సహాయము చేయుటకు, వారి పట్ల దయ చూపించుటకు సమర్థుడై ఉన్నాడు. ఎందుకనగా దానిని అనుభూతి చెందుటకు దేవుడు తానే మానవుడయ్యాడు. మీకు గుర్తున్నదా? ఈ మధ్యనే ఒక రాత్రి మనము దానిపై బోధించుకోలేదా? ఏ విధంగా దేవుడు మరణము దానిలో ఒక ముల్లును, దానిలో ఒక భయమును కలిగి ఉండెను. ఈ మరణమును గూర్చి వారు తమ జీవిత కాలమంతయు దాస్యములో ఉన్నారు. మరియు అప్పుడు యేసు తాను మరణము నుండి ఆ ముల్లును బయటకు తీసివేయుటకు వచ్చాడు. మరియు ఆయన పర్వతం మీదకు ఎక్కుచున్నప్పుడు మనము దానిని ఎలా వివరించుకున్నామో గుర్తున్నదా? ఆయన వస్త్రము మీద ఆ చిన్న ఎర్రని చుక్కలు కొంతసేపైన తర్వాత ఒకే పెద్ద మచ్చగా మారి మరియు ఆయన చుట్టూ రక్తము చిందుచున్నది. ఆయన యొక్క చిన్న బలహీనమైన శరీరముతో ఆయన ఇక ఎంత మాత్రము ముందుకు వెళ్ళలేకపోయాడు. మరియు ఆయన కుప్పకూలిపోయాడు. కురేనీయుడైన సీమోను, ఆ నల్లజాతీయుడు, కొండపైకి సిలువను మోసేందుకు ఆయనకు సహాయం చేశాడు. మరియు వారు ఆయనను సిలువకు పెట్టి మేకులు కొట్టినప్పుడు ఆయన నీళ్ల కొరకు అరిచాడు. రక్తము స్రవిస్తున్న ఏ మనిషికైనా నీరు అవసరమైనది. ఈ మధ్యనే ఒక రోజు రాత్రి జింక ఆ దుప్పి నీటివాగుల కొరకు దప్పిగొనున్నట్లు, ఓ దేవా, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అను దానిపై నేను బోధించినది జ్ఞాపకమున్నదా? ఒక దుప్పి గాయపరచబడి మరియు ప్రాణముతో ఉండి రక్తము కోల్పోచున్నట్లయితే అది తప్పక నీళ్లు త్రాగవలసి ఉన్నది. లేదంటే అది చనిపోతుంది. నాకు 14 సంవత్సరాలున్నప్పుడు నేను మైదానములో కాల్చబడ్డాను మరియు నేనక్కడ పడిపోయి ఉన్నాను. 12 గేజ్ షాట్ గన్తో పేల్చబడిన దుప్పి మాంసం వలె నా కాళ్ళు చీలిపోయాయి. మరియు నేను నీళ్ల కొరకు ఇట్లు అరిచాను, ఓ, నాకు త్రాగుటకు ఇవ్వండి, నాకు తిమ్మిరి పట్టినది, నా పెదవులు మొద్దుబారిపోయినవి. నా స్నేహితుడు ఒక కొలను వద్దకు పరిగెత్తుకొని వెళ్ళాడు. దానిలో అన్ని రకాలైన చిన్న పురుగులున్నవి. చిత్తడి నేల అయి ఉన్నది. అది ఏమిటన్నది నేను లెక్క చేయలేదు. మరియు అతడు నీటిని అటు ఇటు కుదిపాడు. మరియు నేను నా నోరు తెరిచి ఉంచాను. మరియు అతడు తన టోపీని నా నోటిలో ఆ విధంగా పిండాడు. మరి అవును, నేను తప్పక నీటిని త్రాగవలసి ఉన్నది. ఆయన నుండి రక్తము స్రవించుచున్నది. ఆయన ఇట్లన్నాడు, నాకు దాహమునకీయుడి. మరియు వారు ఆయనకు ఒక స్పంజితో చిరకను ఇచ్చారు. మరియు ఆయన దానిని నిరాకరించాడు మరియు దానిని తిరస్కరించాడు. మానవునికి సమాధానమును తెచ్చుటకు ఆయన మనకు బదులుగా చనిపోచున్న దేవుని గొర్రెపిల్లయ్యున్నాడు. అది ఏమిటి? పరలోకపు దేవుడు. బిల్లీ సండే ఒకసారి ఇట్లు చెప్పాడు, ప్రతి పొదలో దేవదూతలు కూర్చుని ఉండి, కేవలం నీ చేతిని వదిలించుకొని మరియు నీ వేలితో చూపించుము, మేము పరిస్థితిని మార్చివేస్తాము అని చెప్పుచున్నారు. డిడి, పిహెచ్డీలు గల గొప్ప విద్యావంతులైన పండితులు అని పిలువబడే ఆ మతమూడుల పొగరబోతు గుంపు నడుచుకుంటూ ఆయన ప్రక్కకు వచ్చి మరి ఇట్లా అన్నారు, నీవు ఇతరులను రక్షించావు, నిన్ను నీవు రక్షించుకోలేకపోచున్నావు. ఇప్పుడు నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగిరమ్ము, మరప్పుడు మేము నిన్ను నమ్ముతాము. వారు ఆయనను ప్రశంసిస్తున్నారని వారికి తెలియదు. ఆయన తనను తాను రక్షించుకొని ఉండేవాడే. కాని ఆయన తనను తాను రక్షించుకుంటే ఇతరులను ఆయన రక్షించలేడు. కాబట్టి
ఆయన తనను తాను అర్పించుకున్నాడు. ఆయన నామము స్తుతింపబడునుగాక. నేను రక్షించబడునట్లు మరియు మీరు రక్షించబడునట్లు ఆయన తనను తాను అర్పించుకున్నాడు. ఓ, ఎటువంటి సాటిలేని ప్రేమ! ఆయన వ్యాధిగ్రస్తునిగా ఉండవలసిన అవసరం లేదు. ఆ ప్రశస్తమైన కన్యక జన్మ శరీరము వ్యాధిగ్రస్తమైనదిగా ఉండనక్కర్లేదు. అయితే నేను వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు నా కొరకు ఎలా విజ్ఞాపన చేయాలో ఆయన ఎరుగునట్లు ఆయన వ్యాధిగ్రస్తునిగా మారాడు. ఆయన అలసిపోవలసిన అవసరం లేదు, కానీ ఆయన అలసిపోయాడు. దాని గురించి నేను ఒకసారి ఈ ఒక చిన్న చరిత్రను చదివాను. అది ఖచ్చితమైనదో కాదో నాకు తెలియదు. ఆయన అక్కడ నాయిను గ్రామములో మృతులలో నుండి ఆ పిల్లవాణ్ణి లేపినప్పుడు ఆయన ఒక బండ మీద కూర్చొని తలనొప్పితో మూలిగాడు. ఎందుకనగా ఆయన మన వ్యాధిని భరించాల్సి వచ్చినది. ఆయన మన పాపమును భరించవలసి ఉన్నాడు. మరియు ఆయన అక్కడ మరణించాడు. మరియు కల్వరిలో ఆ పాత కందిరీగా మరియు మరణము ఒక్కసారి దాని ముళ్ళును గుచ్చినది. ఒక కందిరీగా దాని ముళ్ళును గుచ్చినప్పుడు అదిక ఎంత మాత్రము కుట్టలేదని ఎవరికైనా తెలుసు. ఆ కందిరీగ ఎగిరిపోయినప్పుడు లేదా కుట్టగల ఏ పురుగైనా అది దాని ముళ్ళును గుచ్చినప్పుడు అది ఆ ముళ్ళును వదిలేస్తుంది. అది ఇంకనూ ఒక కందిరీగే, కాని అది ముళ్ళును కలిగి ఉండదు. ఇక అది చేయగల ఒకే ఒక్క పని ఏమిటంటే జృంకారము చేస్తూ మరియు ఎక్కువ గోల చేయడమే. మరణము ఒక విశ్వాసికి చేయగలిగేది అదొక్కటి మాత్రమే. అదేమిటనగా ఎక్కువ గోల చేయడమే. అయితే హల్లెలూయా, ప్రభువు నామము స్తుతింపబడునుగాక. ఆయన మరణము యొక్క ముళ్ళును తన స్వంత శరీరములోనికి తీసుకున్నాడు. ఇమ్మానుయేలు దానిని చేశాడు. మూడవ దినమున మరలా తిరిగి లేచి ఆ ముళ్ళును అక్కడి నుండి దులిపివేశాడు. మరియు ఈ రాత్రి అమర్త్యుడై ఉన్నాడు. మరియు ఆయన యొక్క ఆత్మ ఈ భవనములో ఉన్నది. మరియు ఆయన మన మధ్య సజీవుడిగా రుజువు చేసుకొనుచున్నాడు. అది మన మెస్సయ అంటే, అది మన ధన్యకరమైన రక్షకుడంటే.